నమస్కారం. బీఆర్‌కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, పాములు కలలోకొస్తే దేనికి సంకేతం? హ్మ్. స్వప్న శాస్త్రం పరంగా ఏవి కలలోకొస్తే మంచిదంటారు గురుగారు? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమోస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః. నిజానికి మన సనాతన ధర్మంలో హ్మ్. గొప్పతనం ఏంటి అంటే గనక మనం ప్రతి ఒక్కదాన్ని ఆరాధించడం. హ్మ్. చెట్టుని పూజిస్తాము, పుట్టని పూజిస్తాము, దైవాన్ని పూజిస్తాము, అవును. రాయిని పూజిస్తాము. ప్రకృతిలో ఉండే ప్రతి పంచభూతాలను అంటే నీటిని కూడా పూజించేటటువంటి గొప్పనైనటువంటి సాంప్రదాయం మన సనాతన ధర్మంలో ఉంది. అవును. మన సనాతన ధర్మం నుంచి పుట్టినటువంటి ప్రతీదీ కూడా అనేక ధర్మాల్లో వాళ్ళు నిక్షిప్తం చేసుకున్నారు. హ్మ్. కొంతమంది పాములను చూసి భయపడి చంపేసేటటువంటి కొంతమందుంటారు. ఉంటారు. అవును. అలాగే పాముల్ని పూజించేటటువంటి వాళ్ళు కొంతమందుంటారు. అవును గురుగారు. అలాగే పాములనే కులదైవంగా కొలుచుకునేటటువంటి వారు కొంతమందుంటారు. అంటే సనాతన ధర్మంలో ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క హైందవాన్ని పూజించేటటువంటి విశ్వాసము మన యొక్క సనాతన ధర్మంలోనే ఉంది. అందులో శాస్త్రం ఏదైనా శాస్త్రంలో ఒకటి చెప్పారు అనంటే, అది తప్పకుండా ప్రపంచంలో కాదు ఎక్కడైనా జరిగే తీరుతూ ఉంటుంది. ఓకే. శాస్త్రంలో ఒకవేళ ఏదైనా చెప్పలేదు హ్మ్. అని అంటే, అది ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు అని అర్థము. ఓకే గురుగారు. ఎప్పుడైనా గుర్తు ఎందుకంటే ఒకటి మనకు శాస్త్రం నందు, ధర్మం నందు, వేదం నందు ఒక వాక్యం హ్మ్. ఏదైనా చెప్పారు, ఒక మాట ఏదైనా మనకు సూచించారు అంటే, హ్మ్. అది తప్పకుండా ఉండే తీరుతుంది. ఓకే. అదే ధర్మంలో, శాస్త్రంలో, వేదంలో మనకు చెప్పలేదు అంటే అది ప్రపంచంలో ఎక్కడ లేదు అని అర్థం. ఓకే. అలాగే మనకు శాస్త్రంలో ఏంటి అంటే గనక స్వప్న శాస్త్రము అనేటటువంటి కొన్ని శాస్త్రాలున్నాయి. ఓకే. అంటే కలలో కనిపించేటటువంటి కొన్ని వస్తువులకు గాని, హ్మ్. లేదా కొన్ని క్రిమికీటకాలకు గాని, హ్మ్. కొన్ని జంతుజాలాలకు గాని, లేదా కొండల్లాంటి ప్రదేశాలు గానివ్వండి, ఊహాజనితమైనటువంటి ప్రదేశాలు గాని ఏవైనా కనిపిస్తే దానికి కొన్ని సంకేతాలొస్తాయని స్వప్న శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఓకే. దీంట్లో 2 రకాల అర్థాలు జేసుకోవాలి. ఒక వస్తువుని మనం పదే సార్లు చూడడం వల్ల మన హ్మ్. బ్రెయిన్‌లో ఫిక్స్ అయిపోయి అవే కలలులా పడేటటువంటి సూచనలు కొన్నుంటాయి. అవును. లేదా మనము జరగకూడనటువంటి ఒక సంఘటన ఏదైనా చూసామనుకోండి, హ్మ్. భయం ద్వారా పడేటటువంటి కొన్ని కలలుంటాయి. ఇప్పుడు రోడ్డు ఓకే. ప్రమాదం ఏదో జరిగింది మనం వెళ్ళేటప్పుడు, అవును. అక్కడ అకస్మాత్తుగా ఒక రోడ్డు ప్రమాదాన్ని చూసాము. హ్మ్. అది మన మైండ్‌లో రన్ అవుతా ఉంటుంది. అవును అది గురుగారు. మనకు ఒక 2, 3 రోజుల దాకా అది మైండ్‌లోకి వెళ్ళిపోదు. అవును గురుగారు. వెళ్ళపోకపోయేసరికి ఏమవుతుంది అనంటే గనక అదే మన మైండ్‌లో అదే కలల్లా పడడము, హ్మ్. అక్కడికి వెళ్లి చూడడము, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు గమనించడము, ఇలాంటివి కలల రూపంలో పడుతూ ఉంటాయి. హ్మ్. ఒక్కసారి నిద్ర నుంచి గబుక్కని మేలుకుంటూ ఉంటాం, అవును. భయపడిపోతూ అవును ఉంటాం. గురుగారు. ఇలాంటి కలలు కూడా కనిపిస్తాయి. అందులో పాములు కనిపించేటటువంటి సంకేతాలు. హ్మ్. పాములు దేనికి సంకేతము అనంటే గనక పూర్వజన్మలో చేసినటువంటి తప్పులకు, హ్మ్. పూర్వజన్మలో చేసినటువంటి హింసలకు హ్మ్. మనకు సందేశాన్నిచ్చేటటువంటివే పాములు. ఓకే. ఎందుకంటే పాము పగబడితే ఎన్నో జన్మల వరకు అది వదలదు అని అవును. పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. అవును గురుగారు. అది ఎంతవరకు వాస్తవం అనేటటువంటి శాస్త్రం నందు ఒకవేళ ఆధారించి చూస్తే గనక, హ్మ్. ఎప్పుడైనా గాని పాములు మన కలలోకి కనిపించేటటువంటి లక్షణాలుంటే గనక, హ్మ్. మొట్టమొదటగా మనం చేసినటువంటి తప్పులేంటంటే స్త్రీ హత్య, ఓకే గురుగారు. గోహత్య, ఓకే. రెండవది బ్రాహ్మణ నింద. హ్మ్. నాలుగవది వచ్చేసేసి మనం చేసుకున్నటువంటి కర్మ ఫలములో జరిగేటటువంటి సూచికలు. హ్మ్. ఈ అన్నిటిని కూడా ఆధారంగా చేసుకోవాలి. లేదా పాముల పుట్టలను ధ్వంసం చేసిన, హ్మ్. మన పూర్వీకులు గాని, మన వంశస్థుల్లో బ్లడ్ రిలేషన్స్‌లో ఉన్నటువంటి వాళ్ళు పాములను చంపిన, హ్మ్. అకస్మాత్తుగా మనం చూడకుండా పాములను హింసించిన, లేదా మనం రోడ్డులో వెళ్తున్నప్పుడు గాని, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు గాని, మన వాహనాల కింద పాములు పడి చనిపోయిన, హ్మ్. దాని యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది అవును. మనిషి జీవితంలో తప్పకుండా ఒక సూచిక ఆధారంగా జరుగుతుంది. అది ఓకే. ఏ రకంగా సూచిక జరుగుతుంది అంటే, ఒక వ్యక్తికి 10 సార్లు పాములు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గాని, ఓకే. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు గాని, మన కంటికి కనిపించేటటువంటి సూచనలు. పదే సార్లు అంటే ఒక సంవత్సర కాలంలో మనం పడుకున్నటువంటి సందర్భాల్లో హ్మ్. తరచూ పాములు కలలో కనిపిస్తున్నప్పుడు, హ్మ్. ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సూచనలు. లేదా ఒక వ్యక్తి నాగదోషంతో పుట్టిన, హ్మ్. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన అవును. అవును. తప్పకుండా పాములు కనిపిస్తాయని సూచిక. ఇది ఎవరు చెప్పారు?
ధర్మమునందు, వేదమునందు, శాస్త్రమునందు చెప్పినటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలు. అంటే పాములు కనిపించేటటువంటి సంకేతాలు ఎలా ఉంటాయి అనంటే గనక, ఒక వ్యక్తి జాతకంలో రాహు, కేతు మధ్యలో మిగతా గ్రహాలన్నీ బంధించబడి ఉన్నప్పుడు, లేదా లగ్నం నందు రాహు గాని, కేతువు గాని ఉన్నప్పుడు, లేదా లగ్నం నుంచి పంచమ స్థానంలో గాని, సప్తమ స్థానంలో గాని, ద్వాదశ భావంలో గాని, లేదా నవమ భావంలో గాని ఈ యొక్క గ్రహాలు అంటే రాహుకేతు గ్రహాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తికి తరచు పాములు కనిపించడం, లేదా కలలో పాములు రావడము, లేదా పాములంటే విపరీతమైనటువంటి భయం ఏర్పడము, లేదా నిద్రలో గబుక్కని మెలకువగైపోయి భయపడిపోవడము, ఇలాంటివి జరిగినప్పుడు ఈ పాములనేటటువంటి ఎప్పుడైతే కనిపిస్తాయో అవి ఆ యొక్క వ్యక్తికి సూచన. అంటే కాలసర్ప దోష పరిహారము, లేదా ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి విధానాలుంటే తరచుగా ఈ పాములనేటటువంటివి కలలో కనిపిస్తూ ఉంటాయమ్మా. ఓకే గురుగారు. మరి మంచి మంచి జరగబోతుంది అన్నప్పుడు ఎలాంటి కళలు వస్తాయి అంటారు? మనకెప్పుడైనా మంచి జరగబోతుంది అని అనుకున్నప్పుడు జీవితంలో దేవాలయాలు రావడం గాని, ఉమ్, అలాగే నిధులు నిక్షేపాలు రావడం గాని, ఉమ్, అదే రకమైనటువంటి కొండలు, జలపాతాలు, పర్వతాలు ఇలాంటివి వచ్చినప్పుడు మంచి జరిగేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే మంచి మంచి పూల మొక్కలు, ఉమ్, మంచి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, ఉమ్, అలాగే సముద్రము ఇవన్నీ వస్తే గనక తప్పకుండా మనకు మంచి జరిగేటటువంటి సూచనలు వస్తాయని శాస్త్రంలో చెప్పడం జరిగింది. అందులో ఎక్కువగా దేవతలు రావడము, ఉమ్, దేవతల కల్లో కనిపించడము, ఉమ్, లేదు అనంటే గనక చక్కనైనటువంటి ఈ జలపాతాలు రావడము, ఇవన్నీ కూడా మనిషికి మంచి మంచి సూచికలు అంటే మనం దేన్నైతే చూసి మనము అబ్బా! ఉమ్, ఇది బాగుంది, ఇది చాలా చక్కగా ఉంది, అందంగా ఉంది అని దేన్నైతే మనం చూస్తాం. ఇప్పుడు కొండలు, ఉమ్, లోయలు, పర్వతాలు చూస్తే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అబ్బా! ఎంత అందంగా ఉంది. ప్రపంచంలో ఏడో వింతను, ఎనిమిదో వింతను అవును అనుకుంటాం. అవును ఇలా గురుగారు. కొన్ని కొన్ని దృశ్యాలు చూస్తే అబ్బా! చాలా బాగుంది ఉమ్, అనేటటువంటి దృశ్యాలు ఎలాగైతే మన కలలో కనిపిస్తాయో, ఉమ్, అవి మన జీవితానికి మంచి సంకేతాలుగా అనిపిస్తూ ఉంటాయి. అవి ప్రపంచంలో ఏదైనా కావచ్చు. అందరికీ ఒకేలాంటి కల పడుతుందని చెప్పలేము. ఉమ్, అందరికీ ఒకే టైంలో కలర్ పడుతుందని చెప్పలేము. కలలనేటటువంటివి మనిషి యొక్క మెదడుని బట్టి, అవును. మనిషి ఈ యొక్క యొక్క పూర్వజన్మలో చేసినటువంటి వాసనలు కొన్ని మన శరీరంలో అంటిపెట్టుకొని ఉంటాయి. ఓకే. అలాంటి సూచికలను బట్టి మనిషికి కలలు పడతాయి తప్ప, ఉమ్, కలలనేటటువంటివి మన బాడీ ఎప్పుడైతే రిలాక్స్‌గా ఉంటుందో, అవును మన సబ్‌కాన్షియస్ మైండ్ అనేటటువంటిది రన్ అవుతా ఉంటుంది. అవును ఎప్పుడూ కూడా మన మెదడు పని చేస్తూనే ఉంటుంది. ఉమ్, దాని నుంచి వచ్చేటటువంటి సూచనలు, దాని నుంచి వచ్చేటటువంటి ఏవైతే ఆలోచించే విధానాలుంటాయో, ఉమ్, అవే మనకు కలల రూపకంగా పడుతూ ఉంటాయి. కాబట్టి అవి ఎప్పటికైనా మనిషిని ఎప్పుడు సక్సెస్ చేయాలన్నా, ఎప్పుడు ఫెయిల్యూర్ చేయాలన్నా మనకు వచ్చే కలల మీద కూడా బేస్ చేసుకొని ఉంటుందట. ఉమ్, కాబట్టి ఈ కలలనేటటువంటివి ఎప్పుడైనా కూడా విషకీటకాలు వచ్చినా, ఉమ్, లేదా లే భయపడేటటువంటి ఈ సంఘటనలొచ్చినా ఉమ్, అవి కొంతవరకు నెగెటివ్‌ని కలిగిస్తూ ఉంటాయి. ఉమ్, అదే మంచి మంచి ప్రదేశాలు, మంచి చక్కనైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణమైనటువంటి ప్రదేశాలు వచ్చాయంటే ఉమ్, అవి మనకు పాజిటివ్‌నెస్‌ని ఎక్కువగా ఇస్తాయట. ఉమ్, అందుకే ఈ కలలనేటటువంటి మనిషి యొక్క జాతకాన్ని బట్టి కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఒక ఓకే. మనిషి జాతకంలో నేను చెప్పినటువంటి లగ్నస్థానం నుంచి గాని, లగ్నంలో గాని ఉమ్, ఇలాంటి గ్రహాలు సంచరించినప్పుడు తప్పకుండా ఆ వ్యక్తికి చెడు కలలే ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఓకే. కాబట్టి దానికి రక్షణగా కొన్ని రకాలైన తాంత్రిక విధానాలు, కొన్ని పద్ధతులుంటాయి. ఉమ్, అవి వాడితే గనక అవి ఆ రకమైనటువంటి పద్ధతిని వాళ్ళ జీవితంలో అలవాటు చేసుకొని సాధన చేస్తే గనక దీని నుంచి బయటపడేటటువంటి అవకాశాలుంటాయి. ఓకే గురుగారు. చాలా చక్కటి విషయాన్ని వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే